హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో మీకు తెలియని 9 ఐఫోన్ కాలింగ్ ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ 9 ఫీచర్స్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ఇంతకు ముందు ఉన్న దానికన్నా మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గానే పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే వీడియో కనుక ఇక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే ఆ 9 ఫీచర్స్ ఏంటో మీకే అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ లోకి వచ్చినట్లయితే చెప్పారు కదా ఫ్రెండ్స్, 9 ఐఫోన్ కాలింగ్ ఫీచర్స్ ని. అందులో మొదటి చూసుకున్నట్లయితే అదే వాయిస్ ఐసోలేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మీ మొబైల్ కాల్ చేసినప్పుడు వాళ్ళతో కాల్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ అనేది రావడం జరుగుతుంది కదా. ఇక్కడ ఆ నాయిస్ ని రిమూవ్ చేసుకోవాలంటే దీనికోసం ఇక్కడ కంట్రోల్ సెంటర్ లో కానీ ఇక్కడ టాప్ లో ఒక ఆప్షన్ అయితే కనిపించడం జరుగుతుంది కదా, ఫోన్ కంట్రోల్ అని. ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చాలా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. లైక్ ఆటోమేటిక్, స్టాండర్డ్, వాయిస్ ఐసోలేషన్, వైడ్ స్పెక్ట్రమ్ అని. ఇందులో మనము థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అదే వాయిస్ ఐసోలేషన్ అనమాట. ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది రిమూవ్ అయ్యి వాళ్ళ వాయిస్ అయితే క్లారిటీగా అయితే వినపడడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ గానీ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మీకు కాల్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీరు వాళ్ళ కాంటాక్ట్ ని హోల్ లో పెట్టాలనుకున్నట్లయితే ఈ ఫ్యూచర్ అయితే మీకు చాలా ఈజీగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు కదా, నాకైతే కాల్ రావడం జరిగింది. కాల్ లిఫ్ట్ చేయగానే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మ్యూట్ బటన్ కనిపిస్తుంది కదా, మ్యూట్ బటన్ మీద లాక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్ గా అయితే వాళ్ళ కాల్ హోల్ లో అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇది ఒక చిన్న ఫ్యూచర్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ. సో అలాగే ఇంకా నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు కదా, నాకైతే కాల్ రావడం జరుగుతుంది అనమాట. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే బై మిస్టేక్ గా లాక్ బటన్ ని 2 టైమ్స్ ప్రెస్ చేసామంటే ఇక్కడ కాల్ అయితే ఎండ్ కావడం జరుగుతుంది అనమాట. ఇలా ఎండ్ కాకుండా ఉండాలంటే ఒక చిన్న ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. దానికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ కిందికి స్క్రోల్ చేయగానే యాక్సెసిబిలిటీ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే టచ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ టచ్ ఆప్షన్ క్లిక్ చేశారంటే ఇక్కడ అలాగే మరి కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ప్రివియంట్ లాక్ టు ఎండ్ కాల్ అని ఆ ఆప్షన్ అయితే డిజేబుల్ ఉంటుంది అనమాట. ఎనేబుల్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకైతే కాల్ రావడం జరుగుతుంది కదా. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కదా, ఆప్షన్ డిజేబుల్ లో ఉన్నప్పుడు మనం లాక్ బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా కాల్ అయితే ఎండ్ కావడం జరిగింది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆప్షన్ ఎనేబుల్ లో ఉంది. ఆ ఎనేబుల్ లో ఉన్నప్పుడు లాక్ బటన్ డబుల్ టైం క్లిక్ చేయగానే ఇలా కాల్ అయితే ఎండ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఫ్లాష్ ఫర్ అలర్ట్స్ అనమాట. దీని మీనింగ్ ఏమంటే మీ మొబైల్ కాల్ వచ్చినా అలాగే మెసేజ్ వచ్చినా అలాగే ఏ యాప్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా మీ బ్యాక్ సైడ్ ఫ్లాష్ లైట్ బ్లింక్ అవడం జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే అలాగే కిందికి స్క్రోల్ చేశారంటే యాక్సెసిబిలిటీ ఆప్షన్ క్లిక్ చేశారంటే అలాగే మరి ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆడియో అండ్ విజువల్ ఆప్షన్ అని. దానిపైన క్లిక్ చేశారంటే ఇక్కడ మరి కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్లాష్ ఫర్ అలర్ట్స్ అని ఆప్షన్ కనుక క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్లాష్ ఫర్ అలర్ట్స్ అనే టాగల్ ఆన్ లో ఉన్నట్లయితే ఇక్కడ మరి కింద చూసాలంటే ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. లైక్ ఎల్ఈడి ఫ్లాష్, స్క్రీన్, బోత్ అని. ఈ ఎల్ఈడి ఫ్లాష్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే దీని మీనింగ్ చూసుకున్నట్లయితే మీ మొబైల్ కి కాల్స్ మెసేజ్ వచ్చినప్పుడు మీ ఫ్లాష్ లైట్ అనేది బ్లింక్ అవడం జరుగుతుంది అనమాట. ఇంకా సెకండ్ స్క్రీన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మీకు కాల్స్ అలాగే మెసేజ్ వచ్చినా కూడా మీ స్క్రీన్ పైన అనేది వైట్ కలర్ లైట్ తో బ్లింక్ అవ్వడం జరుగుతుంది అనమాట. థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే బోత్ అనమాట. మీకు కాల్స్ గానీ మెసేజ్ గానీ వచ్చినప్పుడు మీకు స్క్రీన్ అలాగే ఎల్ఈడి ఫ్లాష్ లైట్ బ్లింక్ కావాలనుకున్నట్లయితే ఈ బోత్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అలాగే కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, 2 ఆప్షన్ అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్లాష్ వైల్ అన్లాక్డ్ అలాగే ఫ్లాష్ ఇన్ సైలెంట్ మోడ్ అనమాట. ఫ్లాష్ ఇన్ సైలెంట్ మోడ్ ఆన్ చేశారంటే మీ మొబైల్ సైలెంట్ మోడ్ లో ఉన్నా కూడా మీ కాల్స్ గానీ మెసేజ్ గానీ వచ్చినప్పుడు మీ ఎల్ఈడి ఫ్లాష్ అనేది బ్లింక్ అవడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే కాల్ రికార్డింగ్ సంబంధించింది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది, సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఫోన్ అని టైప్ చేశారంటే ఫోన్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఫోన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మరీ కింద స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ వైఫై కాలింగ్, రెస్పాండ్ విత్ టెక్స్ట్, కాల్ ఫార్వర్డింగ్, కాల్ వెయిటింగ్, ఆడియో కాల్ రికార్డింగ్, షో మై కాలర్ ఐడి. ఇక్కడ మనం ఆడియో కాల్ రికార్డింగ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఆడియో కాల్ రికార్డింగ్ ని డిసేబుల్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఆడియో కాల్ రికార్డింగ్ ఆప్షన్ ని ఎనేబుల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకైతే కాల్ రావడం జరుగుతుంది అనమాట. ఆ కాల్ లిఫ్ట్ చేయగానే ఇక్కడ కిందకి చూసారంటే 3 డాట్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. లైక్ యాడ్ కాల్, కాంటాక్ట్ కార్డు, కాల్ రికార్డింగ్, హోల్డ్ అసిస్టెంట్. ఇక్కడ మనం కాల్ రికార్డింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి మనం మాట్లాడే కాల్ అయితే రికార్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం మాట్లాడే కాల్ రికార్డ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే హోల్డ్ అసిస్టెంట్ కి సంబంధించింది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో ఫోన్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, హోల్డ్ అసిస్టెంట్ డిటెక్షన్ అని ఆ ఆప్షన్ అయితే డిజేబుల్ లో ఉంటుంది. ఆ ఆప్షన్ ఎనేబుల్ చేశారంటే దీని మీనింగ్ ఏమున్నట్లయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు కాల్ అయితే రావడం జరుగుతుంది కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ కాల్ లిఫ్ట్ చేయగానే ఇక్కడ కింద చూసారంటే ఆ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేశారంటే ఇలా చాలా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనము హోల్డ్ అసిస్టెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ గా కాల్ అయితే హోల్ లో ఉండడం జరుగుతుంది అనమాట. అవతల వ్యక్తి ఎప్పుడైతే మనకి హోల్ లో రిమూవ్ చేస్తాడో అప్పుడు
ఇలా మెసేజ్ వచ్చి ఇక్కడ మనకి పికప్ కాల్, ఎండ్ కాల్ అని రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పికప్ కాల్ సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ గా వాళ్ళతో అయితే కాల్ అయితే మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ ఆప్షన్ ఎనేబుల్ లో ఉన్నట్లయితే ఇక్కడ యూజ్ మీరు చూసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ హోల్డ్ లో పెట్టి అలాగే మిమ్మల్ని అయితే వెయిట్ చేపిస్తుంటారు కదా. అలా వెయిట్ చేయకుండా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారంటే అప్పుడు హోల్డ్ లో నుంచి తీసేగానే మీకు ఒక చిన్న ఇంటిమేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అప్పుడు మనము మళ్ళీ పికప్ కాల్ నొక్కి వాళ్ళతో అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఆప్షన్ ని ఎనేబుల్ చేసినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసినప్పుడు మీ ఫోన్ అయితే వైబ్రేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో ఫోన్ అని సెర్చ్ చేశారంటే ఇక్కడ ఫోన్ అప్లికేషన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఈ ఫోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మరీ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, హ్యాప్టిక్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, అదైతే డిసేబుల్ లో ఉంటుంది అనమాట. ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫోన్ చేసినప్పుడు అలాగే మీరు కాల్ ఎండ్ చేసినప్పుడు ఇక్కడ మీ మొబైల్ అయితే వైబ్రేట్ కావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే ఇన్కమింగ్ కాల్ కి సంబంధించింది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ లో ఫోన్ అని సెర్చ్ చేయగానే ఇక్కడ ఫోన్ అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఆ ఫోన్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మరీ కిందకి స్క్రోల్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇన్కమింగ్ కాల్స్ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ ని క్లిక్ చేశారంటే ఇక్కడ 2 ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. బ్యానర్, ఫుల్ స్క్రీన్ అనమాట. ఈ బ్యానర్, ఫుల్ స్క్రీన్ వల్ల యూజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ బ్యానర్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ బ్యానర్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫోన్ చేసినప్పుడు ఇలా టాప్ లో అయితే మీకు కాల్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మరి సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఫుల్ స్క్రీన్ అనమాట. ఫుల్ స్క్రీన్ మీద సెలెక్ట్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నాకైతే కాల్ రావడం జరుగుతుంది అనమాట. ఈ ఫుల్ స్క్రీన్ మీద సెలెక్ట్ చేశారంటే మీకు కాల్ వచ్చినప్పుడు స్క్రీన్ లో అయితే ఫుల్ గా రావడం జరుగుతుంది అనమాట. ఇలా మీరు ఈ 2 ఆప్షన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక లాస్ట్ సెట్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఫోన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీ ఫ్రెండ్స్ గానీ అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఫోన్ చేసి ఉంటారు కదా, ఆ ఫోన్ చేసిన టైంలో మీరు యాక్సెప్ట్ చేయలేని సిచువేషన్ లో ఉన్నప్పుడు ఇలా మిస్డ్ కాల్ అయితే పడడం జరుగుతుంది అనమాట. ఆ మిస్డ్ కాల్ ని రైట్ సైడ్ కి స్లైడ్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. డిలీట్ ఆప్షన్ అలాగే టైమర్ ఆప్షన్ అనమాట. ఈ టైమర్ ఆప్షన్ పైన క్లిక్ చేసామంటే ఇక్కడ చాలా ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. లైక్ రిమైండ్ మీ ఇన్ 1 అవర్, రిమైండర్ మీ టు నైట్, రిమైండర్ మీ టుమారో, రిమైండర్ మీ లేటర్ అని. ఇక్కడ రిమైండర్ మీ 1 అవర్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేశాను అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మొబైల్ లో రిమైండర్ అప్లికేషన్ వెళ్ళగానే ఇక్కడ కింద చూసారంటే రిమైండర్స్ అని కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు రిమైండర్ అయితే సెట్ చేసుకుంటారు కదా, ఇక్కడ టైం అయితే మనకి 3:54 అయితే అవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ అలాగే కింద చూసారంటే ఇక్కడ రిమైండర్ మీ 1 అవర్ అని ఆప్షన్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆటోమేటిక్ గా 4:54 కి అయితే వాళ్ళ కాల్ అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. అప్పుడైతే మీరు వాళ్ళతో అయితే కాల్ అయితే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్ గా చూసారు కదా ఈ 9 ఐఫోన్ కాలింగ్ ఫీచర్స్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఫర్దర్ గా ఐఫోన్ గురించి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకున్నట్లయితే కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను. ఫైనల్ గా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.